గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? కంపెనీలన్నింటినీ మీ యొక్క నిరంకుశ విధానాలతో రాష్ట్రంలో ఉన్న కంపెనీలు వెనక్కి క్యూ కట్టాయి. మీకు తెలిసే ఉంటుంది, ఒక చైనా కంపెనీ ఆంధ్రప్రదేశ్ జీవితంలో మేము రావని వెళ్ళిపోయారు. జీవితంలో మేము ఆంధ్రప్రదేశ్ అడుగుపెట్టమని చెప్పారు, వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక. అట్లాంటిది ఈరోజు మీరు చూసే ఉంటారు, ప్రపంచమంతా గూగుల్లో పరిశోధన చేస్తుంటే ఆ గూగుల్ వంటి సంస్థ విశాఖపట్నాన్ని పరిశోధన చేసే స్థాయికి జంజీకి ప్రతినిధి లోకేష్ గారు తీసుకొచ్చారు. ప్రపంచ ఉక్కు దిగ్గజం ArcelorMittal, అలాంటి ArcelorMittal లాంటి కంపెనీని 1,00,000 కోట్ల పైసలకు పెట్టుబడులతో ఒక కంపెనీని ఈరోజు వెనకబడ్డ ఉత్తరాంధ్రకి అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన ఘనత బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారిది. పండగనక పబ్బమనక కృషి చేసే లోకేష్ గారిది. ఎవరు జంజీకి ప్రతినిధి? ఒక్కసారి ఆలోచించుకోండి. పండగనక పబ్బమనక తన సొంత పుట్టినరోజు కూడా పక్కన పెట్టి అమెరికా, ఆస్ట్రేలియా, దావోస్, లండన్. పెద్ద జోక్ ఏంటంటే, గత గవర్నమెంట్లో పారిశ్రామిక మంత్రిని అడిగారు, సార్ మీరు దావోస్ వెళ్ళరా ఆర్థిక సదస్సుకని. ఎందుకు దావోస్ వెళ్ళి ఏం చేస్తాం, -డిగ్రీస్లో చలి ఉంటుంది, ఆ చలిలో మేము చావడానికి తప్ప దావోస్ ఎందుకని చెప్పి గత ప్రభుత్వం వ్యాఖ్యానించింది. 75 సంవత్సరాల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ ఆ దావోస్ సదస్సుకు వెళ్ళి మన రాష్ట్రానికి ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా, పెట్టుబడులు ఆకర్షించేలా కృషి చేసిన ఘనత వీళ్ళదే. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. భారతదేశానికి విదేశీ పెట్టుబడులు 100 రూపాయలు వస్తే అందులో 25 రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? ఒకప్పుడు మహారాష్ట్రకు వెళ్ళేవి, తప్పితే గుజరాత్ వెళ్ళేవి, తప్పితే కర్ణాటక వెళ్ళేవి. ఈరోజు 100 రూపాయల్లో విదేశీ పెట్టుబడుల్లో 25 రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే అది జంజీ నాయకుల యొక్క పనితీరు. చివరికి లోకేష్ గారిని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు, అయ్యో ఇలాంటి ఐటీ మంత్రి, ఇలాంటి విద్యాశాఖ మంత్రి మా రాష్ట్రానికి లేరే అని చెప్పి బాధపడుతున్నారు, అసూయ చెందుతున్నారు. అది జంజీ నాయకత్వం అంటే. యువత యొక్క ఆశలను, యువత యొక్క అవకాశాలను ముందే ఆలోచించి వారికి కల్పించాలి. ఈరోజు TCS, సాత్వా, యాక్సెంచర్, గూగుల్, రాయల్ ఎన్ఫీల్డ్, రక్షణ శాఖ పరిశ్రమ, అనేక పరిశ్రమలు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు తీసుకొస్తూ సమగ్ర ఆంధ్రప్రదేశ్ కృషి చేస్తూ రాబోయే రోజుల్లో 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్న నాయకుడు నారా లోకేష్ గారు. ఆయన జంజీకి నిజమైన ప్రతినిధి.